అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ బనగానపల్లి మండల ప్రజలలో కొత్త అవేర్నెస్ స్టార్ట్ అయింది. ఎందుకంటే మా కేంద్ర కమిటీ బనగానపల్లి కేంద్ర కమిటీ వారు ఈ సంవత్సరం నుంచి మట్టి విగ్రహాలను మాత్రమే కేవలం ఇక్కడ, అలాగే 5 అడుగుల లోపు మాత్రమే ఇక్కడ విగ్రహాలు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కేంద్ర కమిటీ సూచన మేరకు ఈ పెండగర్ నగర్ నందు కూడా 5 అడుగుల విగ్రహంతో పాటు కేవలం మట్టి విగ్రహం మాత్రమే ఇక్కడ ప్రతిష్ఠింపజేసి దిగ్విజయంగా ఈ కార్యక్రమం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ, అలాగే ఈ పండగ శుభ సందర్భంగా ఇక్కడ పెండగంటి నగర్ లో ఉన్నటువంటి మొత్తం కమిటీ సభ్యులు, పెద్దలు, అందరూ విలాదాతలందరూ కూడా ఈ పండుగను దిగ్విజయంగా చేసుకుంటూ ముందు కొనసాగుతామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై గణేష్ మహారాజ్ కి. అందరికీ నమస్కారం. హిందూ బంధువులందరికీ నా వందనములు. ఈరోజు వినాయక చవితిని పురస్కరించుకొని ఇక్కడ పెండగర్ నగర్ విగ్రహం దగ్గర పూజ చేయడం జరిగింది. మా కేంద్ర కమిటీ తరఫున రాష్ట్ర ప్రజలకు మరియు మా బనియాన్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి మన రాష్ట్ర మంత్రివర్యులు బిసి జనార్దన్ రెడ్డి గారి సత్యమణి ఇందిరమ్మ గారి సలహా మేరకు మా కేంద్ర కమిటీ ఒక నిర్ణయం తీసుకొని పట్టణంలో అన్ని మట్టి విగ్రహాలే ప్రదర్శించాలని మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈరోజు దగ్గర 50 నుండి 55 విగ్రహాల వరకు పట్టణంలో అన్ని మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాము. ఇది ఒక చరిత్ర, ఎక్కడ జరగలేదు ఇంతవరకు, మనకు తెలిసి మన జిల్లాలో ఎక్కడ జరగలేదు. అందుకు సహకరించిన అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా మన ప్రజలందరికీ, మన బనియాన్పల్లి పట్టణ వాసులకు ఆ వినాయక చవితి ఆశీస్సులు ఉండాలని, అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మా కేంద్ర కమిటీ తరఫున మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన బనాన్పల్లి ఉన్నటువంటి కేంద్ర కమిటీ మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా అందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలుగా ఉండాలని కోరుకుంటూ జై గణేష్ మహారాజ్. దయ ఉంచి ప్లాస్టిక్ గ్లాస్ లో నీళ్లు తాగొద్దు, ప్లాస్టిక్ ప్లేట్లలో అన్నం తినకూడదు. ప్రతి ఒక్కరు దృష్టి పెట్టుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పెండగంటి నగర్ లో ప్రతి సంవత్సరం ఇక్కడ వైభవంగా జరుగుతున్నది కనుక అందరు ఇక్కడ భక్తులు బాగా సహకరిస్తారు. కేంద్ర కమిటీ వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. అన్నిట్లకు ఆ దేవుని అందరికీ ఆశీస్సులు కావాలని వినాయకునికి కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.